4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆఖరి ముఖ్యమంత్రి ఆయన. అధికారం పోయాక కాంగ్రెస్ కు జల్లకొట్టి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. డిపాజిట్లు కూడా రాకపోవడంతో కొన్నాళ్ల తర్వాత కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తాజా ఎన్నికల్లో నేను లోకల్ అంటూ రాజంపేట నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. నేనే గెలుస్తానంటూ మళ్లీ తాను నివసించే పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఈ ఎన్నికలతో ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఎన్నికలు చాలా మంది సీనియర్లకు చావోరేవో అన్నట్లుగా తయారయ్యాయి. ఈసారి ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరిన నల్లారి కూటమి తరఫున రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనుకోని రీతిలో ఉమ్మడి ఏపీ సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు సహకరించి తన రాజకీయ జీవితానికి తానే చర్మగీతం పాడుకున్నారు. విభజన తర్వాత ఏపీకి రాకుండా ముఖం చాటేశారు. చాలా కాలం పాటు రాజకీయ అజ్ఞాతంలో గడిపారు. బీజేపీలో చేరిన తెర వెనకే ఉండిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో చివరి నిమిషంలో రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. ఎటకేలకు టికెట్ దక్కించుకున్నా పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అక్కడక్కడ ప్రచారం చేసినా తానేం చేస్తానో చెప్పకుండా తన రాజకీయ ప్రత్యర్థి మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారు. సుమారు 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి రాకుండా టికెట్ వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడి ఎలాగోలా టికెట్ దక్కించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే కిరణ్ కుమార్ తన ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన పోటీ చేసిన పార్లమెంటు పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు తమకు ఓటు వేయమని కోరారే గాని ఎవరూ కూడా ఎంపీకి ఓట్లు వేయండని చెప్పలేదు. రాజంపేట పార్లమెంటు పరిధిలో అధిక శాతం ముస్లిం మైనారిటీల ఓట్లు ఉండడం, బీజేపీ మైనారిటీల రిజర్వేషన్లు తీసివేస్తామని చెప్పడంతో ఎంపీకి ఓటేయమని చెబితే తమ ఓట్లకు గండి పడుతుందన్న భయంతో ఎమ్మెల్యే అభ్యర్థులు తమ వరకే ప్రచారం చేసుకున్నారు. దీనికి తోడు తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీలో ఉండడంతో కిరణ్ కుమార్ కు ముందే విజయం మీద అనుమానాలు కలిగాయి. అందుకే ప్రచారం కూడా సరిగా చేయకుండానే పోలింగ్ ముగిసిన వెంటనే ఎప్పట్లాగే పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పాలన, మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి బలమైన ప్రత్యర్థితో పోటీ పడాల్సి రావడంతో కిరణ్ కుమార్ భయంగానే అనుమానంగానే ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించకపోతే ఆయన రాజకీయ కెరీర్ ముగిసినట్లే అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ వేవ్ కనిపిస్తుండటంతో కిరణ్ కుమార్ రెడ్డి ఏటికి ఎదురెదక తప్పదంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.